దేవుడు కరుణ చూపేవాడు మాత్రమే కాదు, ఆయన ప్రతిదినము కోపపడువాడు అని వ్రాయబడింది గ్రంథంలో. రెండో మాట, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని వ్రాయబడింది అదే గ్రంథంలో. నువ్వు మోషే కంటే గొప్పోడు అని నేనైతే అనుకోవట్లేదు. నువ్వు అనుకుంటుంటే గనక ఆ భ్రమలో నుండి దయచేసి బయటికి రా. మోషే కంటే నువ్వేం గొప్పోడు కాదు. చెప్పిన పని చెప్పినట్టుగా చెయ్యనందుకు మోషే, అయ్యా నేను పాలుతేనెలు ప్రవహించి కనాను దేశానికి వెళ్తాను, ఈ 40 సంవత్సరాలు వీళ్ళతో పాటు కష్టపడింది దానికే కదా, ఇక్కడికి వచ్చాక బ్రేక్ వేస్తే ఎట్టగా, నువ్వు జాలి గలవాడవు, దయగలవాడవు, కృపగలవాడవు కదా, కొంచెం అవకాశం ఇప్పించు, జస్ట్ పాలుతేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళని, అక్కడ చచ్చిపోతానులే అంటే దేవుడు మోషేను కూడా విడిచిపెట్టలేదు. నీవు నా ప్రజల ఎదుట నన్ను మహిమపరచలేదు గనుక నువ్వు ఎక్కడే చావాలి, నువ్వు పాలుతేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళడానికి వీలు లేదు అని ఆపేశాడు. మోషే కంటే నువ్వు గొప్పోడివి, గొప్పదానివైతే నీకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించు, ఏం పర్లేదు. చెప్పు, మోషే కంటే గొప్పోడువా? మోషే కంటే గొప్పదానివా?